మాతాజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ డివోటీస్ దండోత్ ప్రణామం అండి. ఈరోజు కృష్ణ ఎవ్రీడే మాతాజీ తెలుగు దండవత్ కార్యక్రమానికి అందరికి స్వాగతం. హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామ్. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మనం ప్రేయర్ స్టార్ట్ చేసి మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీగురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, पंचतत्व की जय, वामदेव की जय, परशुराम भगवान की जय, గిరి గోవర్ధన్ की जय, శిల ప్రభుపాద की जय, గురుదేవ్ की जय. అందరికి స్వాగతం అండి. హరే కృష్ణ. ఈరోజు హరే మనం కృష్ణ మాతాజీ చూడబోయే దండవత్ శ్లోకం ప్రణామ్ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు హరే మనం కృష్ణ చూడబోయే మాతాజీ శ్లోకం హరే కృష్ణ మాతా దండ ప్రణామ 2.48. మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ అందరికి. 2.48 మీ దగ్గర భగవద్గీత ఉంటే తీసేసుకోండి. 2.48 योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्या सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्या सिद्ध्यो समो भूत्वा సమత్వం యోగ ఉచ్యతే. మాతాజీస్ ఎవరన్నా ఒక్కసారి శ్లోకం చదువుతారా? ఐ విల్ గివ్ అన్ అదర్ ఛాన్స్ ఫర్ సంబడి, ఇంకొకరికి మీనింగ్ చదవడానికి చెప్తాను నేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎన్నో శ్లోకం మాతాజీ? చదవండి మాతాజీ, నాకు పేర్లు తెలియలేదు, చదవండి. ఐ కుడెంట్ సీ. ఎన్నో శ్లోకం మాతాజీ? 2.48. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు. దండోత్ ప్రణామ్ మాతాజీ. ఉందా మాతాజీ రెడీగా? ఎవరు రెడీగా పెట్టుకొని ఉన్నారో వాళ్ళు చదవండి. హరే కృష్ణ. చదువుతున్నారా మాతాజీ? హరే కృష్ణ. చదవండి. 48 శ్లోకం కదా మాతాజీ? 48 48. ఇప్పుడు నేను చదివా కదా. యోగస్థ కురు కర్మాణి సద్గం తక్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇంకోసారి చదవండి మాతాజీ. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయము అపజయముల పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావముతో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా చదువుతారా? ప్రభుస్ ఎవరైనా? ప్రభుజీ ఒకసారి చదవమంటారా మాతాజీ? ప్రభుజీస్కి ఎవరికన్నా ఒక ఛాన్స్ ఇస్తాం. ప్రభుజీస్ ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతారా ప్రభు? ఎన్నో శ్లోకం మాతాజీ భగవద్గీతన? 2వ చాప్టర్ 48. రెడీగా ఉందా మీ దగ్గర? తీస్తున్న మాతాజీ. 48 మాతాజీ చదవండి.
హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే చదువుతున్నారా ప్రభు? చదువుతున్నా మాతాజీ. చదవండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధో నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, జయాపజయములలో ఆసక్తిని విడచి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించు. అట్టి సమభావమే యోగము అనబడును. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవాలనా? హరే కృష్ణ. పర్వాలేదు ప్రభు, నో ప్రాబ్లం, చాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రభు థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు స్వామివారు ఒక కర్మ చేసేటప్పుడు ఆ కర్మ మీద ఆ అటాచ్మెంట్, అనుబంధం ఏమీ లేకుండా ఉండాలి. తర్వాత ఆ కర్మ చెయ్యకుండా ఉండాలా అన్న ఒక ఆలోచన మీద కూడా అనుబంధం ఉండకుండా ఉండాలా అని కర్మ గురించి చెప్తూ ఉన్నారు దీనికి ముందు గనక. ఇప్పుడు ఆ కర్మ చేసేటప్పుడు ఆ ఒక మూడ్, ఆ మనస్థితి ఎలా ఉండాలా అని ఈ ఒక శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యోగస్థః కురు కర్మాణి. ఆ చేసే ఆ కర్మ ఎలా ఉండాలంటే ఆ చేసేటప్పుడు ఈక్విపాయిజ్డ్ అని అంటున్నారు. ఈక్విపాయిజ్డ్, సన్నద్ధమైన, ఏదైనా సమస్థితంగా ఉండాలి అని అంటున్నారు. దాని తర్వాత సంగం త్యక్త్వా ధనంజయ. ఓ అర్జున, ఆ ఒక అనుబంధాన్ని దాంట్లో నుంచి బయటికి పడాలి, వదులుకోవాలి అనుబంధం అంటున్నారు. దేని మీద అనుబంధం? దాని తర్వాత చెప్తున్నారు సిద్ధ్యో సమోభూత్వా అంటున్నారు. ఇక్కడ సమభూత్వా ననని 3 times చెప్పారు. ఎక్కడ సమో అంటున్నారు, సమత్వం అంటున్నారు, తర్వాత కురు కర్మాణి యోగస్థః అన్నది సమస్తంగా చూడాలని అన్నది 3 times మళ్ళీ స్వామివారు ఇక్కడ అన్నారు. సో ఫస్ట్ ఏమంటున్నారు? ఏ ఒక కర్మలు చేసేటప్పుడు ఆ దాని ఒక ఫలితాలు ఈక్విపాయిజ్డ్గా చూడాలి, సమత్వంగా. సంగం త్యక్త్వా అర్జున, ఆ ఒక అనుబంధంలో నుంచి దాన్ని విడుచుకోవాలి, ఆ అనుబంధం గివ్ అప్ అంటున్నారు దాన్ని. దాని తర్వాత సిద్ధ్యో సమోభూత్వా, మళ్ళీ రెండోసారి అంటున్నారు ఇక్కడ సమత్వంగా చూడాలి అని. దేన్ని సమత్వంగా చూడాలి? లాస్ట్ లైన్లో అంటున్నారు సమత్వం అంటే దేన్ని సమత్వంగా అని అంటే 3వ లైన్లోనే చెప్పారు సిద్ధ్యో సిద్ధయ అని. ఏ ఒక సక్సెస్ అయితేనూ సరే, ఫెయిలియర్ అయితేను దాన్ని సమత్వంగా చూడాలి అని చెప్తున్నారు. ఇటువంటి సమత్వంగా చూడడమే, ఇలాంటి సమత్వం యోగ ఉచ్యతే, అలాంటిదే ఉన్నతమైన యోగా అని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. సో ఆ ఒక కర్మ చేసేటప్పుడు ఆ సమత్వంగా ఆ మనస్థితిలో కర్మ చేసేటప్పుడు ఒక మూడ్ ఎలా ఉండాలి అన్నది చెప్పారు. ఈ ఉన్నతమైన యోగా అన్నారు కదా. సో ఈ యోగాకు 3 types ఆఫ్ డిఫరెంట్ స్టెప్స్లో యోగా డెఫినేషన్ చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు? ప్రభుపాల్ వారు భాషలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు? యోగా, ఆ ఒక ఉన్నతమైన యోగా ఎలాంటిదంటే, ఏ ఒక కర్మలు చేసేటప్పుడు ఆ కర్మలు అన్నీ, ఆ ఫలితాలు అన్నీ ఈ సమత్వంగా చూడాలి. ఏదైనా ఒక గెలుపు అయితేనూ సరే, ఓట అయితేనూ సరే, సక్సెస్ అండ్ ఫెయిలియర్ని ఈక్విపాయిజ్డ్గా చూడటం అన్న ఒక మనస్థితి ఉండాలి ఆ కర్మ చేసేటప్పుడు అన్నది ఫస్ట్ బేస్ లెవెల్. అది రైట్, బేస్ లెవెల్ ఆఫ్ యోగాకు ఒక డెఫినిషన్. తర్వాత దాంట్లో నుంచి ఇంకొంచెం ఉన్నతంగా చెప్తున్నారు, కొంచెం హయ్యర్ దాంట్లో ప్లాట్ఫామ్లో ఎలా అంటున్నారు?
ఏ ఒక కర్మలు చేసేటప్పుడు ఆ ఒక మైండ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే స్వామివారి మీద ఉండాలంట. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎడ్ మీద, కృష్ణుడి మీద ఆ ఒక ధ్యానం ఉండాలి. తర్వాత అన్ని ఇంద్రియాలన్నీ కంట్రోల్గా ఉండాలి అంటున్నారు. ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ యోగా ఇది. అంతా ఆ కర్మలు చేసేదే అదంతా అదే ఉన్నతమైన యోగా అంటున్నారు. అయితే ఆ ఉన్నతమైన స్టేజ్లో ఆ కర్మలు చేసేదన్నది ఆ ఉన్నతమైన స్టేజ్లో ఎలా ఉందంటే ఇలా 3 డిఫరెంట్ స్టెప్స్లో డెఫినిషన్ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి, సమత్వంగా చూడాలి, ఏది సక్సెస్ అండ్ ఫెయిలియర్, అది అలాంటి కర్మ. దెన్ సెకండ్ ఏంటి, కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాల మనస్తత్వం, ఎలా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలా, స్వామివారి మీద ఉండాలి. తర్వాత ఆ అన్ని ఇంద్రియాలు అన్నిటినీ కంట్రోల్లో ఉంచాలి. అలా ఉంచి ఆ కర్మలు చేయడం అన్నది ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ యోగా డెఫినేషన్ అన్నమాట. అన్నిటికైనా పైన ద టాప్ లెవెల్ ఆఫ్ యోగా డెఫినేషన్ ఏమంటున్నారు ఇక్కడ అనంటే, ఏ కర్మలు చేసేటప్పుడు స్వామివారు ఇన్స్ట్రక్షన్, ఆయన చెప్పిన సూచనలు అన్నీ ఫాలో అయ్యి దానికి తగినట్టు ఆ కర్మలు చేసేదే ఉన్నతమైన యోగా. సమత్వం యోగ ఉచ్యతే అని ఈ ఒక శ్లోకంలో స్వామివారు చాలా బాగా మనకు కర్మలు ఎలా చేయాలి, ఆ ఒక మనస్తత్వం, ఆ ఒక మూడ్ ఎలా ఉండాలి అని చెప్తున్నారు. సరే, ఇది డెఫినిషన్ అన్నమాట ఇక్కడ చెప్పిన ఆ శ్లోకంలో. ఇప్పుడు స్వామివారు అర్జునుడి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అర్జునుడు ఏం చెయ్యాలని స్వామివారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఈ భగవద్గీత మొత్తం స్వామివారు చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు స్వామివారు, అర్జున నువ్వు వెళ్ళి యుద్ధంలో ఫైట్ అంటున్నారు కదా. యుద్ధంలో వెళ్ళి యుద్ధం చెయ్యి అని, యుద్ధ రంగంలో వెళ్ళి యుద్ధం చెయ్యి, గో అండ్ ఫైట్ అని స్వామివారు అంటున్నారు. రైట్. ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండటం అంటే ఏంటండి, కృష్ణ చైతన్యంలో ఉండటం అంటే స్వామివారు ఒక సూచనల్ని ఫాలో కావటం, స్వామి ఏం చెప్తున్నారో అది మనం పాటించటం అన్నదే ఆ కృష్ణ చైతన్యంలో ఉండేది కదా. ఇప్పుడు ఒక కర్మ చేసేటప్పుడు ఆ ఓనర్షిప్, ప్రొపరేటర్షిప్, నేను చేసా, నాది, నా ఆలోచన, నేను ఇంత తెలివిగా చేసిన దానివల్లనే అది జరిగింది అన్న ఆ ఒక ఓనర్షిప్, ప్రొపరేటర్షిప్ తీసుకుంటున్నాం కదా, అది ఉండకూడదు. అది గివ్ అప్ అంటున్నారు. ఎప్పుడు ఆ ప్రొపరేటర్షిప్లో నుంచి బయట పడుతున్నామో కర్మ చేసేటప్పుడు, అది ఎలా పడాలా, అది ఎలా పడాలంటే ఎప్పుడైతే ఆ కృష్ణ చైతన్యం కోసం మనం ఆ కర్మలు చేస్తున్నామో అప్పుడు మనము ఆ ఓనర్షిప్లో నుంచి బయటికి వచ్చేస్తామన్నమాట. అప్పుడు కర్మ చేస్తే అది కరెక్ట్ అయిన యోగా, ఇక్కడ కరెక్ట్ అయిన ప్రాసెస్ ఆఫ్ కర్మ చెయ్యడం అని అంటున్నారు. ఇప్పుడు ఆ కర్మ చేసే దాని మీద బంధన లేకుండా ఎలా కర్మ చెయ్యాలా, స్వామివారు ఆ ఒక ఆలోచన, కృష్ణ కాన్షియస్, ఆ కృష్ణ చైతన్యం మనసులో ఉండి చేస్తే ఆ ఒక బంధన, ఆ చేసే కర్మలు మీద ఉన్న బంధన ఉండదు కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రొపరేటర్షిప్ పోతుంది ఎప్పుడు కృష్ణ చైతన్యంలో చేస్తే. ఇప్పుడు మనం ఆ కృష్ణ చైతన్యంలో ఆ ఒక మూడులో ఎలా కర్మ చెయ్యాలా, మళ్ళీ ఒక క్వశ్చన్ కదా. ఇప్పుడు మనం చేసే కర్మ దాని మీద మనకు బంధన ఉండకూడదంటే ఎలా చేయాలంటే కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్లో చెయ్యాల ఆ కర్మ. అది చేస్తే అప్పుడు ఆ కర్మ మీద ఉన్న ఆ ప్రొపరేటర్షిప్, ఓనర్షిప్లో నుంచి మనం బయటపడతాం. సరే, ఆ కృష్ణ చైతన్యంలో ఎలా చెయ్యాలా అన్నది మళ్ళీ క్వశ్చన్ కదా. ఎప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఆ ఒక కర్మ చెయ్యాలా అంటే మన మనసు ఎలా ఉండాలంటే, మనము చేసేది, మన మూడ్ ఎలా ఉండాలంటే, మనము ఒక
దాసాను దాస దాసాను దాస అనని మనం ఆ ఒక లోవెస్ట్ పొజిషన్ తీసుకోవాలన్నమాట. మనమే అక్కడ బేస్. నేను సర్వ్ చేస్తున్నా, నేను దాసాను దాసకు దాసుడిని అననని అన మనస్తత్వంతో ఉన్నామంటే అప్పుడు మనకు ఆ ఒక కృష్ణ చైతన్యంలోను ఈ ఒక మనస్తత్వంతోను దాసాను దాసగా ఉండి మన ఆ కృష్ణ చైతన్యంలో చేసే ఏ ఒక కర్మలు అయితేను దాని మీద మనకు బంధన అనన్నది ఉండదు. అదే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మూడ్ అంటున్నారు. దాసాను దాస అదే సంసిద్ధిర్ హరిర్ తోషణం. ఏదైతేను ఏ ఒక యాక్టివిటీ అయితే ఆ ఒక స్వామివారు ఒక ఆనందాని కోసమే చెయ్యాలి, నేను దానికి దాసుడికి దాసను అన్న ఆ ఒక మైండ్ అన్న ఒక మూడ్తో మనం ఏదైతేను చేస్తే మనకు దాని మీద ఒక బంధన అన్నది ఉండదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు పొరపాట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ద కీ ఒక సంతోషానికి ఒక ఆ కీ ఏంటి అనని వన్ సింగిల్ వర్డ్ చెప్తున్నాడు. ఈ ఒక బంధనలో నుంచి బయటపడాలా, ఆ సంతోషానికి ఆ ఒక కీ ఏంటి అని అంటే ఎప్పుడు ఒకరు వాడి కోసం తను కర్మలు చెయ్యకూడదు. నెవర్ వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్ అని అంటున్నారు. నెవర్ సాటిస్ఫై, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడాని కోసం మనం కర్మ చేయకూడదు అని. ఎప్పుడైతే ఆ ఒక భావన నా కోసం, నా ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తున్నా అన్న ఒక భావం లేకుండా పోతుందో ఆటోమేటిక్గా మన మైండ్ ఎలా ఉంటుంది, దాసుడిని నేను ఎవరికి, ఆ స్వామివారికి చేయడం అని. అప్పుడు అలా చేసేటప్పుడు మనం చేసే ఆ కర్మల మీద మనకి ఆ ఒక ఓనర్షిప్ అయినదో ఆ ఒక బంధన అన్నది టోటల్గా మనకి ఉండదు కదా. సో ఆల్వేస్ మనం ఎప్పుడు స్వామివారిని సాటిస్ఫై చేయాలా, స్వామివారు ఒక ఆనందం, స్వామివారు ఒక ప్లెషర్ కోసం మనము ఎవ్రీథింగ్ అన్నీ ఏ చిన్నది పెద్దది అని కాదు, ప్రతి ఒక్కటి దానికి ఎక్సెప్షనలే లేదు. ఈ ఒక కర్మ, ఈ ఒక కార్యం మనం చేసేది ఇది మాత్రం నా కోసం చేసుకుంటా, మిగతా అన్ని స్వామి కోసం ఆ ఒక ఎక్సెప్షనే లేనే లేదు. ప్రతి చిన్నది కూడా ఆ ఒక స్వామివారి కోసమే చేస్తున్నాం అన్న ఒక ఆ మూడ్తో మనము ఉండాలన్నమాట. దట్ ఈస్ ద రైట్ మూడ్. ఎప్పుడైతే మనము స్వామి ఒక ఆనందాన్ని కోసం చేసేసామంటే అన్నీ మనది అన్న ప్రభుపాల్ వారు చెప్పినట్టు ఆ కీ టు ద హ్యాపీనెస్ ఏంటి, మనల్ని సాటిస్ఫై చేసుకునే దానికోసం మనం ఒక ఆనందం కోసం ఏమీ మనం చెయ్యకూడదు అనమాట. ఇక్కడ స్వామివారి కోసం స్వామివారి ఆనందం కోసం చేసామంటే అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది కదా ఇక్కడ, రైట్. అందుకోసమే మనకు చెప్తూ ఉంటారు కదా, ఒక చెట్టుకి మనము నీళ్లు ఆ ఆకులకు కానీ ఆ పువ్వులకు కానీ ఆ పండ్లకు కానీ వెళ్ళి మనం నీళ్లు పోయడం లేదు కదా. ఎక్కడ నీళ్లు పోస్తున్నాం, ఆటోమేటిక్గా ఆ వేర్లకు పోస్తే చెట్టంతా బాగా నరిష్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఆ రూట్ కాజ్ ఎవరు, కృష్ణ పరమాత్మనే కదా. స్వామివారు ఒక ఆనందం కోసం మనం చేసామంటే ఇంకా మొత్తం జగతంతా ఆనందం అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఒక ఆనందం కూడా దాంట్లోనే ఉంది కదా. ఆటోమేటిక్గా మనం కూడా సాటిస్ఫై అయిపోతాం మన కర్మలు చేసేటప్పుడు. సో ఇక్కడ మనం ఒక పాస్ట్ టైం మనం గుర్తు చేసుకుంటాం. సుధామ, రైట్, సుధామాని చూడడానికి స్వామివారు వెళ్తున్నారా అప్పుడు సుధామానా లేకపోతే వేరే ఏదో ఒక పువర్ బ్రాహ్మణ్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. స్వామివారు వస్తానన్నారంట. స్వామివారు కాదు, ఒక రాజు. కృష్ణుడి స్టోరీ, పాస్ట్ టైం కాదు ఇది, జనరల్గా చెప్తూ ఉంటారు. ఒక రాజు ఒక పువర్ పర్సన్ వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్తున్నారంట. వెళ్తే అప్పుడు ఆ ఒక పేదవాడు చాలా పేద రకంగా ఉంటున్నాడు. పెద్ద ఇండ్లు లేదు, ఏమీ లేదు, ఏదో నెమ్మదిగా ఉంటున్నాడు. అయితే పేదరికం అన్నమాట.
రాట నా ఇంటికి వస్తాడు, ఇక్కడ రోడ్లు కూడా సరిలేదే అని అంటే రాజు వస్తున్నాడంటే అసలు సామాన్యమా? రాజు వస్తున్నాడంటే కదా. ఇక్కడ మేముండే ఏరియాలో వచ్చేసి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆయన వైఫ్ వాళ్ళ అమ్మగారు మేముండే ఏరియాలో ఉంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంటికి విజిట్కి వస్తున్నారనని హోల్ టౌన్ రోడ్ అన్ని సరి చేసేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో అలా ఉంటుందన్నమాట ఆ రోజుల్లో. అలాగే రాజు ఈ ఒక పేదరికమైన ఆ కుటుంబానికి వెళ్ళి చూడడానికి వెళ్తున్నారంటే రాజు సైన్యం అంతా వెళ్ళి ముందు అంత రాజు వెళ్ళడానికి రోడ్లు మంచిగా ఉన్నాయా, ఇండ్లు వాకిళ్ళు అన్ని బాగుందా అని మొత్తం వాళ్ళకి ఆటోమేటిక్గా సెట్ చేసేస్తున్నారు. అప్పుడే రాజు వెళ్ళి కూర్చోడానికి ఒక ఆసనం అన్నా ఉండాలి కదా ఆ పేదవాళ్ళ ఇంట్లో. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసేస్తున్నారు. సో రాజు వస్తున్నారంటే ముందు ఏమవుతుంది, అన్ని పర్ఫెక్ట్గా ఇదైపోతుంది కదా. అలాగే ఎప్పుడైతే మనం ఆ ఒక ప్లెజర్ కోసం మనం స్వామికి సాటిస్ఫై చేసేసామంటే మనం కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అయిపోతాం అన్నమాట. సో మనం చేసే కార్యాలు కర్మలు అన్నీ కూడా స్వామిని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి, కానీ అక్కడ మన ఒక సాటిస్ఫాక్షన్కి అని పని చేయడం అన్నది ఉండకూడదు. అదే ప్రభుపాలు వారు చెప్పిన ఆ కీ మనం గుర్తుపెట్టుకోవాలా. నెవర్ వర్క్ ఫార్ అవర్ సాటిస్ఫాక్షన్. మన ఒక ఆనందం కోసం చిన్న పని కూడా చేయడం అన్నది ఉండకూడదు. అన్ని స్వామివారు ఒక ఆనందం కోసమే. ఇప్పుడు అర్జునుడు ఏం చెయ్యాలి ఇక్కడ? ఈ ఒక ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కదా. అర్జునుడు ఏం చెయ్యాలి ఇక్కడ? అర్జునుడేమో తను ఒక డ్యూటీ ఏంటి, ఈక్విపాయిజ్డ్గా సమస్థితంగా ఉండాలా. రైట్? ఏంటి, నేను గెలుస్తానా లేకపోతే ఓడిపోతానా, దట్ ఈస్ డోంట్ కేర్, అన్నీ ఒకటే, ఈక్వల్గా చూడు అని అంటున్నారు కదా స్వామివారు ఇక్కడ. సో అది ఆలోచించకుండా ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలా? తన డ్యూటీ వెళ్ళి యుద్ధం చేయాలా. స్వామివారి ఇన్స్ట్రక్షన్ ఏంటి? స్వామివారి ఇన్స్ట్రక్షన్స్ పాటి ఇవ్వాలి కదా. అదే కృష్ణ కాన్షియస్, అదే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? స్వామివారి ఆనందం కోసం ఆయన చెప్పిన ఆ సూచనలను మనం ఫాలో కావాలి, అన్నీ సమత్వంగా చూసే ఒక మన భావంతో అన్నది ఇక్కడ కీ అన్నమాట. అన్నది ఇక్కడ నట్షెల్లో మనం తెలుసుకుండేది. సో ఇక్కడ అర్జునుడు ఏం చేయాలా? వెళ్ళి యుద్ధం చెయ్యాలా కదా. స్వామివారు ఏమన్నారు అర్జునుడికి? యుద్ధం చెయ్యననే అన్నారు. సో అంత మ్యాచ్ అయిపోయింది కదా. అర్జునుడు ఒక కర్మ ఏంటి? యుద్ధం చెయ్యాలా. స్వామివారు చెప్పడం ఏంటి? వెళ్ళి యుద్ధం చెయ్యి. సో హీ హాస్ టు గో, వెళ్ళి యుద్ధం చెయ్యాల్సి ఉన్నది కదా. అది అర్జునుడి డ్యూటీ. ఇప్పుడు ఈ శ్లోకంలో నుంచి మనందరికీ చెప్పడం అన్నది ఏంటి? మనం ఈ ఒక మార్గంలో ఉంటున్నాం, మనం ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటున్నాం. మనం తెలుసుకోవాల్సి ఉన్నది, మనం ఈ శ్లోకంలో నుంచి అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఏంటి? మన కార్యాలు, మన యాక్టివిటీ ఎలా ఉండాలంటే మనం రెండు రకాలుగా చూడాలన్నమాట. ఒక కార్యం చేసేటప్పుడు ఇది నాకు బంధన అన్నది కలిగిస్తుందా, లేకపోతే ఇది నాకు విముక్తి అన్నది కలిగిస్తుందా అని చూడాల. బంధన ఓకే, నేను ఒక పెద్ద ఇల్లు కొంటున్నా అని అంటే బంధన అన్నది కలిగిస్తుందా అంటే ఎస్, అది ఒక రకం కదా. బంధన అంటే ఓకే, ఈ ఇండ్లు కొన్నా, ఈ ఇంటికి మళ్ళీ ఒక కార్ కొంటా, ఈ ఇండ్లు మళ్ళీ ఒక 3 బెడ్రూమ్ సరిపోలేదు 4 బెడ్రూమ్. సో దీంట్లో బంధన పడిపోతాం. కర్మలు మళ్ళా చేయడం, మళ్ళా బంధన, మళ్ళా కర్మలు, మళ్ళా బంధన. ఇది ఒక రకం. ఇంకొకటి, ఈ ఇల్లు కొన్నా, నేను ఈ ఇంట్లో ఎవ్రీ వీక్ ఒక భక్తి వృక్ష నడపడం కానీ, భజన చేసుకోవడం కానీ, డివోటీస్ని పిలిచి నేను పూజలు చేసుకోవడం కానీ, ఆ స్వామివారు ఒక ఆనందం కోసం స్వామివారు చెప్పినట్టు ఆ సూచనల్ని ఆ సూచనలు ఫాలో అయ్యి నేను ఈ ఇంట్లో అలాంటి పూజలు చేస్తా అని జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను మీకు. అది చేసామనుకోండి, సో ఏమవుతుంది? చేసే కర్మ అది లిబరేషన్. అందుకోసమే ఏ ఒక కర్మ చేసేటప్పుడు కూడా నేను చేసేది ఈ కృష్ణుడు దగ్గరికి వెళ్ళడానికి
చేయడానికి అవుతుందా నేను చేసే ఒక కార్యం? స్వామివారికి ఆనందం కలిగిస్తుందా నేను చేసే ఒక కార్యం అని చూడాలి. ఎప్పుడైతే అది స్వామివారికి ఆనందం కలిగిస్తుంది, స్వామివారికి దగ్గరికి వెళ్ళడానికి వీలు పడుతుంది నేను చేసే ఈ ఒక అని ఉన్నిందంటే తప్పకుండా అలాంటి కార్యాలని మనం చెయ్యాలి. దాంట్లో మనం బంధన అన్నది ఉండదు. ఎప్పుడైతే మనం స్వామివారికి దూరం అయిపోతున్నాము, మనము దాని మీద ఒక బంధన అన్నది మళ్ళీ ముడిపడిపోతున్నాము అని అనిపించిందంటే అలాంటి కార్యాన్ని మనము ఎప్పుడు చెయ్యనేకూడదు అని అంటున్నారు. సో ఆల్వేస్ ఇది అన్నమాట వర్కింగ్ మూడ్. ఏ ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఈ ఒక మూడ్ ఉండాలి. ఆ ఒక బంధనంలో నుంచి బయటపడ్డానికి. అదే కదా మెయిన్ టాపికే ఏంటి మనకి? మనం చేసే ఒక యాక్టివిటీ, మనం చేసే ఒక కర్మ మీద మనకు ఆ బాండేజ్ ఉండకూడదని. ఎప్పుడైతే మనం స్వామివారి ఆనందం కోసం ఆయన చెప్పిన ఆ సూచనలు ఫాలో అయ్యి చేస్తున్నామో ఆటోమేటిక్గా స్వామి వారే మనకు ఈ ఒక కర్మ బంధనల్లో నుంచి ఆ ఒక సైకిల్ ఉంది కదా, కర్మ చేయడం బంధన, మళ్ళీ కర్మ చేయడం మళ్ళా బంధన, ఆ సైకిల్లో నుంచి ఆయనే మనకు విముక్తిని ప్రసాదించేస్తున్నారు. అలా ఆయన ఆటోమేటిక్గా దానికి దారి చూపించేస్తారు మనకి. మన ఒక సెన్సెస్ మనకు ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు స్వామిని మనం సాటిస్ఫై చేసామంటే. సో ఇది స్వామివారు చాలా బాగా చెప్తున్నారు. ఎలా ఉండాలా 3 పాయింట్స్ మనకి ఈరోజు మనం టేక్. ఎలా ఉండాలో మనం చేసే ఒక కార్యం ఈక్విపాయిజ్డ్గా, సన్నద్ధమైనదిగా ఉండాలి. ఈక్విపాయిజ్డ్గా, ఏది గెలుపైతేనూ సరే ఓటమైతేనూ సరే మనం చేసే దాని మీద మనకు ఈక్విపాయిజ్డ్గా మనం చూడడం అన్నది మనకు ఉండాలి. తర్వాత మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా, మనం చేసే కర్మలు స్వామివారు చెప్పిన ఇన్స్ట్రక్షన్, ఆయన చెప్పిన ఆ సూచనల్ని ఫాలో అయ్యి చెయ్యడంగా ఉండాలి మనకు. సెకండ్ పాయింట్. మళ్ళీ లాస్ట్ పాయింట్ ఏంటంటే స్వామివారి ఆనందం కోసం, స్వామివారి ప్లెషర్ కోసం, ఆయన్ని ఆనంద పెట్టేటట్టే ఉండాలి మనం ఒక యాక్టివిటీ. ఈ 3 ఫాలో అయ్యామంటే అదే మనం ఆ 3 స్టెప్స్ ఆఫ్ నాట్ స్టెప్స్, డిఫరెంట్ డెఫినిషన్స్ చూసాం కదా యోగాలో 3. సో ఆ 3లో ఉన్నతమైన ఆ డెఫినిషన్ మనం పాటించే ఆ ఒక స్థితికి మనం వచ్చేస్తాం. ఇదండి ఈరోజు శ్లోకం. ఏదైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే అడగొచ్చు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభూస్. ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే యూ కెన్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం.